హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వేస్. మనం ఈరోజు తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తోటకూర పులుసు చేయడం చూద్దాం. కడిగి నానబెట్టుకున్న కందిపప్పుని ఇలా కుక్కర్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా ఓ 2 గుప్పెళ్ళు కందిపప్పు, అలాగే ఓ 2 కట్టలు తోటకూర శుభ్రంగా కడిగేసుకుని ఇలా తరిగి పెట్టుకోవాలి. అది ఇందులో వేసేసుకుందాం. ఇలా తోటకూర కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీరికల కింద చేసేసుకుని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని దీనికి తగిన నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఉడికాక చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అది వేడయ్యాక అందులో పోపుకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుని అవి కొంచెం చిటపటమన్నాక ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఆ 2 వేగుతుండగా అందులో ఎండుమిరపకాయను శుభ్రంగా చిక్కి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. ఇలా పోపు వేసుకుని దాంట్లో చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఓ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని పోపుని కలుపుకోవాలి. ఇలా పోపు వేగిపోయిన తర్వాత ఇదిగో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఇలా ఉడికిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా ముద్దగా దగ్గరగా ఉంటే ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా చక్కగా వేసుకుంటే తోటకూర పప్పు. ఇలా ముద్దగా కాకుండా మనం కొంచెం పలచగా నీళ్లు పోసుకుని తోటకూర పులుసులా చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు రసం వేస్తున్నాను. ఉట్లు పడకుండా ఇలా చేయడ్డు పెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకుని ఈ చింతపండు రసం పప్పు కలిపి బాగా మరగనివ్వాలి. ఇందులో ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకొని ఉడకనివ్వాలి. దీంట్లో ఒక స్పూన్ కారం, అలాగే ఈ పప్పుకి తగినంతగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుని ఇంకొంచెం నీళ్ళు కలిపి ఉడకనివ్వాలి. ఇదిగో ఉడికిపోయింది పప్పు. ఇదిగో ఇలా పలచగా ఉంటుంది తోటకూర పులుసు. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదే మన తోటకూర పులుసు. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.